ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈనాటి సభ మనం అమృత గారు ఒక శ్లోకం పాడతారు, ప్రార్థనా గీతం. దాంతో మొదలు పెడదాం. వందే సర్వసురాదిభిర్నిగదితాం లోకప్రసిద్ధాం ప్రభాం శుభ్రాం శాస్త్రపురాణ నాటక మహాకావ్యాది సంచారిణీం బ్రహ్మాదిత్రిదశైరనిందితగుణైః ఆవేష్టితాం సర్వదా నానాభూషణభూషితాం నతజనాభీష్టప్రదాం భారతీ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అమృత గారు. చాలా చక్కటి ప్రారంభం. మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నా పేరు శ్రేష్ఠ జొన్నలగడ్డ. నేను రాజాగారి పెద్దమ్మాయిని. మా అమ్మ పద్మావతి, మా చెల్లెలు కీర్తన తరఫున మీ అందరికీ స్వాగతం. ఆపాతమధురం 2వ సంపుటి పుస్తకావిష్కరణ సభకి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన పెద్దలకి, శ్రేయోభిలాషులకి, సంగీత సాహిత్య ప్రియులకి, మా కుటుంబ సభ్యులకి, ఆత్మీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఆపాతమధురం శీర్షిక వార్తాపత్రికలో మొదలై హాసం పత్రిక వరకు కొనసాగింది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే 2017వ సంవత్సరంలో ఆపాతమధురం శీర్షికలో వచ్చినవి ఒక 21 సినిమాల నుంచి ఉన్న 108 పాటలతోటి మొదటి సంపుటి విడుదల చేశారు. దాని తర్వాత వరప్రసాద్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని ఆయన 2వ సంపుటి నేనే వేస్తాను అని ఆయన చెప్పగా నాన్న వెంటనే మొదలు పెట్టేశారు. అయితే 2021లో ఆయన అనుకోకుండా కాలం చేయడం జరిగింది. కాబట్టి నేను ఆయన పుస్తకం కరెక్షన్స్ బుక్ తీసి చూసేటప్పటికి పయనించే ఓ చిలుక ఎగిరిపో పాడైపోయిన గూడు దగ్గర పెన్సిల్ ఆపి ఉంది. ఇంకా బాధ్యత నాదే కదా. నేను వరప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేనే కరెక్షన్ చేస్తాను, నేనే చేస్తాను, మీరు ఇంకెవరికి ఇవ్వద్దు, ఎవరి చేత చేయిస్తానంటే అది నేను చేస్తాను. ఆయన ఏమీ అనలేదు. అంటే నా మీద నమ్మకం, నేనెవరూ తెలియదు కూడా కదా. కానీ చిన్నప్పటి నుంచి నాన్నతోటి పనిచేస్తూ ఉన్నదాన్ని, నేనే చిన్న అసిస్టెంట్ లాగా అనుకోండి. స్కూల్ నుంచి వచ్చేటప్పటికి చెంచులక్ష్మి పాటలన్నీ రాసుంచు, నేను కరెక్షన్ చేయాలి. ఆదివారం వచ్చేటప్పటికి పదబంధం చేసుంచు, మనం లేకపోతే పారెడి పాటలు రాద్దాం. ఇలాగా నన్ను చాలా కలుపుకుంటూ ఇన్వాల్వ్ చేసుకుంటూ మన హాసం పత్రిక కూడా నడిపాం. సో నాన్న జర్నీలో, ఆ ప్రయాణంలో నేను ప్రతి చోట నేనున్నాను. అందుకని నేనే ఈ 2వ సంపుటి చేయడానికి అర్హురాలని నేనే అనేసుకుని ఎవరిని అడగకుండా అంకుల్కి ధైర్యంగా వెళ్ళి చెప్పేసి ఎంత చిన్నదాన్నైనా ఆయన నా మీద నమ్మకం పెట్టుకొని సరే అమ్మ చెయ్యన్నారు. నాకు టైం బౌండ్ ఏం లేదు, ఈ పలానా టైంకి చెయ్యమని ఏమీ అడగలేదు కూడా. చాలా సంతోషం అంకుల్. ఆయన ఆశ్చర్యపోయారు. నువ్వు ఎలా చేస్తావు, అమెరికాలో ఉంటావు, పిల్లలు, పనులు, జాబ్ చేస్తావు, ఎలాగంటే అయిపోతుంది, అంతే చేసేద్దాం అనుకున్నాను. అయితే ఈ 2వ సంపుటిలో ఏం చేసామంటే ఆపాతమధురం శీర్షికలో మిగిలిన అన్ని పాటలు, అన్ని విశ్లేషణలు కలిపి ఇదే ఆఖరి పుస్తకంలాగా వేశాము. అలా అనుభవం బాగాలేదు, కానీ చూద్దాం విధి ఎలా తీసుకెళ్తుందో. ఈ 2వ సంపుటిలో 49 సినిమాల నుంచి 49 సినిమాల నుంచి 2099 పాటలు ఉన్నాయి. అయితే 1, 2 కలుపుకొని మొత్తం 70 సినిమాలండి.
400 పైచిలకు పాటల తలకు విశ్లేషణ. ఒక చిన్న డిఫరెన్స్ ఉంది కానీ పార్ట్ 1కి పార్ట్ 2కి. రెండో పార్ట్ వచ్చేటప్పటికి నేను ఒక పాఠకురాల్లా చదవడం మొదలుపెట్టాను. అప్పుడు కొంచెం అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ లాగా అనిపించింది. నేను ఏమీ మార్పులు చేర్పులు చేయకూడదు కాబట్టి విశ్లేషణలో చిన్న చిన్న అప్డేట్స్, ఎందుకంటే వరప్రసాద్ రెడ్డి గారు చెప్పారు QR కోడ్ పెడదాము, లేటెస్ట్గా ఉంటుంది, ప్రతి పాట చక్కగా స్కాన్ చేసి చూస్తూ వింటూ విశ్లేషణ చదివితే రసానుభూతి మరీ బాగుంటుంది అనగానే దానికి విశ్లేషణ అప్రోప్రియేట్గా కరెక్ట్గా కుదురుతుందా లేదా అని మట్టుకే నేను ఒక పాఠకురాలిగా చదివి చిన్న చిన్న ఎడిట్స్ చేశాను అంతే. కానీ విశ్లేషణను మాత్రం ఏమీ ముట్టుకోలేదు. ఆ విశ్లేషణ కాగా QR కోడ్ యాడ్ చేయడం ఒక లేటెస్ట్ అప్డేట్. తర్వాత QR కోడ్ యాడ్ చేసాం కాబట్టి ఫోటోలు తగ్గిపోతాయే, అయ్యో గ్లామర్ ఏది, పుస్తకంలో గ్లామర్ అంటే పాత ఫోటోలు ఉంటే కదా అని అనుకున్నాం. అయితే సినిమా పోస్టర్లు అప్పట్లో ఉన్నవి పెడితే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. సో అది కలెక్షన్ చేయడం మొదలుపెట్టాను. సో ఈ 49 సినిమాలు సినిమా పోస్టర్ ఎలా రిలీజ్ అయ్యాయో ఆ సినిమా పోస్టర్ ప్రతి సినిమాకి మేము ఇంక్లూడ్ చేసాం. అవి కాకుండా ఇంకొన్ని ఐకానిక్ పిక్చర్స్ ప్రతి సినిమాకి అది కూడా ఫుల్ పేజ్ లాగా పెట్టాం. సో దట్ కాస్త గ్లామర్ యాడ్ అయింది. తర్వాత కవర్ పేజ్ డిజైన్, దాని మీద ఏదో నాన్నతోటి ఉన్నప్పుడు ఏదో నా చాదస్తం కూడా రుద్దేసి కవర్ పేజ్ డిజైన్ కూడా చేయడం జరిగింది. సో ఇది నా పాత్ర. విశ్లేషణని ముట్టుకోకుండా నాన్నగారు చేసింది అలాగే ఉంచుతూ ప్రస్తుతానికి అప్డేట్ చేస్తూ లేటెస్ట్గా కొంచెం యాడ్ చేసి ఈ మాత్రం చేయగలిగానండి. నేనేం వక్తని కాదు, సో మీరందరూ నన్ను క్షమించాలి. నేనేమన్నా ఇంత అనర్గళంగా తెలుగు మాట్లాడడం కూడా చాలా ఏళ్ళు అయిపోయింది. నేను యూఎస్లో ఉంటాను కదా, బట్ ప్రయత్నిస్తున్నాను నా సాధ్యమైనంత వరకు. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం సభను మొదలు పెట్టేద్దామండి. ఈ కార్యక్రమానికి సారథులైన అతిథుల్ని మనం వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. ముందుగా నేటి పుస్తకావిష్కరణ సభకి అధ్యక్షత వహిస్తున్న కిమ్ సన్షైన్ హాస్పిటల్ అధినేత డాక్టర్ గురువారెడ్డి గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తరువాత నేటి పుస్తకావిష్కరణ కర్త, ఈ పుస్తక ప్రచురణకు ముఖ్య కారకులైన మన హాసం సంపాదకులు, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయ్యో మీరు అధ్యక్షతలు మీరు మధ్యలో కూర్చోండి. ఏ సమయంలోనైనా మా నాన్నగారికి కానీ నాకు కానీ పాటలకు సంబంధించిన ఆడియోలు అందించి నిరంతర నిస్వార్థ సంగీత సేవకులు, అతి మొహమాటస్తులు మధుసూదన్ శర్మ గారిని హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నానండి. చేపట్టు. ఈనాటి సభకు విశిష్ట అతిథి మా నాన్నగారికి నాకు కూడా అత్యంత సన్నిహితులైన ప్రముఖ సినీ సంగీత దర్శకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి మన ఆర్పి పట్నాయక్ గారిని సాదరంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నానండి. తర్వాత మా నాన్నగారికి కాదు, మాకు కూడా అత్యంత ఆత్మీయులు, స్నేహితులు అయిన తెలుగు విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్, సిలికాన్ ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు శాఖ అధ్యక్షురాలు, కేంద్ర సాహిత్య అకాడమీలో
ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్, ప్రముఖ రచయిత్రి డాక్టర్ సి మృణాలిని గారిని సగౌరవంగా మరొక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులతో వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ మరోసారి మీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఒక చిన్న విన్నపం, మీరు మీ మొబైల్ ఫోన్స్ని సైలెంట్లో పెట్టుకుంటే సభకి ఆటంకం కలగకుండా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. సో మొదటగా గురువారెడ్డి గారిని సభలు మొదట పెట్టాల్సిందిగా కోరుతున్నాను. ఓవర్ టు గురువారెడ్డి గారు. సైలెంట్ పెట్టుకోవడానికి లేదమ్మా, హాస్పిటల్. ఓకే, మా వాళ్ళు ఎవరున్నారు తీసుకో. రండి మీరు, ఇక్కడ ఇక్కడ శ్రేష్ఠ, మీరు రాజా గారిని రిప్రజెంట్ చేస్తున్నారు. బాగా కూర్చోండి. గుడ్ మార్నింగ్ అండి. మీ అందరూ ఈరోజు ఉదయం ఇక్కడికి రావటం మా అందరికీ ఆనందం. హాస్పిటల్కి వచ్చినందుకు ఆనందం అని చెప్పకూడదు. మా డాక్టర్లకి ఏంటంటే కర్మ, మళ్ళీ కలుద్దాం అంటానికి కూడా లేదు. బట్ ఇది ఆడిటోరియము, ఒక ప్రత్యేక పర్పస్ కోసం వచ్చాం కాబట్టి ఇది ఆనందకరమైన విషయం. ఈ ఆడిటోరియంలకు ఒక చరిత్ర ఉంది. మాకు పాత హాస్పిటల్ ప్యారడైజ్లో కిమ్స్ హాస్పిటల్ ఉండేది. అది శాంత ఆడిటోరియం. వరప్రసాద్ రెడ్డి గారి అమ్మగారి పేరు పెట్టుకొని అద్భుతమైన ఫోటో పెట్టుకొని ఆ ఆడిటోరియంలో 12 ఏళ్ళు ఎన్నో మంచి ప్రోగ్రామ్స్ చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ అమ్మ పేరు తీసేసి మా బావమరిది పేరు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే పాప మా బావమరిది మమ్మల్ని అందరూ వదిలేసి చాలా చిన్న వయసులో చనిపోయాడు. తర్వాత వాడు హాస్పిటల్కి కొంత మాకు కిమ్స్ హాస్పిటల్ ఇచ్చేశాడు. అందుకని ఆ సందర్భంగా వాడి పేరు కొన్నాళ్ళు తలుచుకుందాం అని పెట్టుకున్నాం. శాంతమ్మ గారి పేరుతో ఇంకా పెద్దవి చేయాలని కోరిక ఉంది. అప్పుడు శాంతమ్మ గారి పేరు పెట్టుకుంటాం. సో ఈ ఆడిటోరియంలో హాస్పిటల్లో కాకుండా బోల్డన్ని సంస్కృత కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. నా పుస్తకం కూడా నెల రోజుల కింద ఇక్కడే రిలీజ్ చేసాం. సో ఈ సభకి మీ అందరికీ ఆహ్వానం. కరెక్ట్గా మళ్ళీ 10-25 నిమిషాలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నాకు ఆపరేషన్ థియేటర్ నుంచి పేషెంట్లు ఇక్కడికి వస్తారు. ఓకే, కాబట్టి వచ్చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు ఆత్మీయులే. శ్రేష్ఠ గారు 4 రోజుల కింద పరిచయం. వరప్రసాద్ రెడ్డి గారు నాకు భావరికం రెండూ ఉన్నాయి. ఓకే, మేము ఇద్దరం పక్క ఇళ్ళు. ఇంకా పట్నాయక్ చెప్పక్కర్లేదు. పట్నాయక్ వెళ్ళి పైకి వెళ్ళి తలుపు కొట్టొచ్చాడు కోవిడ్లో మా హాస్పిటల్ ద్వారా. కానీ ఆయన ఇంకా జనాలకు అవసరం కాబట్టి దేవుడిని వెళ్ళి వెనక్కి వెళ్ళు అని చెప్పి వెనక్కి పంపించాడు. ఓకే, శర్మ గారు నాకు నా ఫోన్లో సాంగ్ శర్మ గారు అని పెట్టుకుని ఉంటా. ఏ అవసరం వచ్చినా శర్మ గారికి ఫోన్ చేస్తా. 3 రోజుల కింద అమెరికా నుంచి ఫ్రెండ్స్ వచ్చారు సంక్రాంతికి. వాళ్ళకి హిందీ పాటలు తెలుగులో పెట్టి ఒక క్విజ్ పెడదామని కోరిక కలిగింది. అప్పుడు శర్మ గారికి ఫోన్ చేస్తే ఆయన పాటలన్నీ పంపించారు. సో చాలా థ్యాంక్స్ సార్. ఇంకా మృణాలిని నాకు స్నేహితురాలు, మా గురువు గారు. సిలికాన్ ఆంధ్రలో నేను తెలుగు చేసినప్పుడు మా గురువు గారు. సో ఇంత మంచి సభకి వీళ్ళందరూ ఇలా ఉంటారు శోభామాన్యం. సో నెక్స్ట్ ఇప్పుడు పుస్తకావిష్కరణ మధుసూదన్ శర్మ గారికి అంకితోత్సవం. సో ఆవిష్కర్త వరప్రసాద్ రెడ్డి గారు. సో వరప్రసాద్ రెడ్డి గారు ఈ పుస్తకాన్ని శర్మ గారికి ఇస్తారు.
మృణాలిని గారి పుస్తక పరిచయం. మృణాలిని పుస్తక పరిచయానికి కరెక్ట్ న్యాయం చేకూరుస్తుంది. మొన్న నా పుస్తకం దాంట్లో యనమూరి వీరేంద్రనాథ్ గారు ఒక జోక్ చెప్పారు. ఆయన సీనారాయణ రెడ్డి గారిని అడిగారంట, సార్ ఇన్ని పుస్తకాలకు ముందు మాట రాస్తారు మీరు, ఎన్ని చదువుతారా అని. ఎందుకయ్యా 30 పేజీ 40 పేజీ తీసి అక్కడ సావిత్రి అన్న పేరు కనపడింది అనుకో, సావిత్రి పాత్ర చాలా ఉదాత్తంగా చిత్రీకరించాడు అని రాస్తే చాలు అని. బట్ మృణాలిని అట్లా కాకుండా పుస్తకాన్ని చక్కగా చివరిదాకా చదివి పరిచయం చేస్తుంది. కాబట్టి షీ ఈజ్ ద రైట్ క్యాండిడేట్. మృణాలిని. సభకు నమస్కారం. వేదిక పైన ఉన్న వారిలో శ్రేష్ఠ కొత్తగా చూస్తున్న అమ్మాయి మొన్న చూశానంతే, మొన్న మొదటిసారి. మధుసూదన్ శర్మ గారిని చాలా కాలం తర్వాత చూస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను వరల్డ్ స్పేస్ రేడియోలో పనిచేస్తున్నప్పుడు మీకు అందరికీ లాగే ఎవరికి ఏ సందేహం వచ్చినా అడిగినట్టు మేము కూడా మధుసూదన్ శర్మ గారి సలహాలను, సూచనలను, సహకారాన్ని చాలాసార్లు అందుకున్నాం. అందువల్ల అలాగే ఆర్పి పట్నాయక్ గారు మాకు వరల్డ్ స్పేస్ రేడియోకి చాలా చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు. కాబట్టి సరే, వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి గారి గురించి నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. 25 ఏళ్ల పరిచయం. ఇప్పుడు ఈ పుస్తకం మీద మాట్లాడాలంటే నిజానికి ఆపాత మధురాలు మొట్టమొదటి సంపుటి మీద కూడా నేనే మాట్లాడాను. అందుకని ఒకసారి మాట్లాడేసిన దాన్ని మళ్ళీ నన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారో నాకు తెలియదు. మళ్ళీ అలాగే మాట్లాడతానని నాకు అనుమానంగా ఉంది. అది మీరందరూ మర్చిపోవాలని కోరుకుంటూ మీకు శాపం ఇస్తూ ఏం మాట్లాడానో నాకు గుర్తులేదు నిజానికి. కానీ ఉందా, ఈయన ఇక్కడే ఉన్నాడు గురుబాబు. సరే, ఇటువంటి కొందరిని నేను ఇగ్నోర్ చేసి నేనేం చెప్పదలుచుకున్నాను ఈ పుస్తకం గురించి చెప్తాను. ఈయనకు సావిత్రి కాదు, ఘంటసాల ఉంటాడు అన్ని పేజీల్లోనూ. మొత్తం 436 పేజీల్లోనూ ఉండేవాడు ఎవరంటే ఘంటసాల. కాబట్టి రాజా గారికి ఇంకెవరి పేర్లు అక్కర్లేదు, ఘంటసాల గారి పేరు ఒకటి ఉంటే చాలు. ఆ తర్వాత రాజేశ్వరరావు గారు ఉండాలి. సరే, వాళ్ళిద్దరినీ ఎంతగా వీలైతే అంతగా ఆయన వాడుకున్నారు ఆ 2 పేర్లని. అయితే ఇక్కడ ఆయన ఒక పదం వాడారు. అంటే నేను మొత్తం సారాంశం మాత్రం చెప్తాను, ఒక్కొక్క పాటకి ఏం రాశారు అని చెప్పడంలో అర్థం లేదు. ఆ అమ్మాయి ఇందాక చెప్పినట్టు 49 సినిమాల నుంచి 299, అదేదో బాటా రేట్లాగా ఉంది. 50 సినిమాలు 300 పాటలు అయితే బాగుండేది. ఎవరైనా రౌండ్ ఆఫ్ చేస్తారు, వీళ్ళు ఎందుకో రౌండ్ ఆఫ్ చేయలేదు. ఏదో ఒకటి దొరక్కపోయేదా రాజాగారిది, వెతుకుంటే ఇంకో సినిమా దొరుకుండేది ఏదో 1-2 పాటలతో. వాళ్ళు వెతకదలుచుకోలేదు, వీళ్ళు బాటా చెప్పులే వేసుకుంటారని దీనివల్ల నాకు రుజువు అయింది. అయితే ఇన్ని పాటల గురించి చెప్పడంలో అర్థం లేదు. కాబట్టి అసలు రాజాగారు ఎందుకు ఇలాంటి పుస్తకాలు రాశారు అన్నది నేను ఆలోచించాను. ఆయన భలే అమ్మాయిలు సినిమా పాటల గురించి రాస్తున్నప్పుడు ఒక్క మాట వాడారు, మనకు శ్రవణ సంస్కారం కనుక ఉంటే శృత పాండిత్యం సినిమా పాటల ద్వారా అబ్బుతుంది అని. ఆ ఒక్క వాక్యమే మొత్తం పుస్తకానికి కీలకమని నేను అనుకుంటా. అంటే మనకు నిజానికి సినిమా పాటలు వినేవాళ్ళు చాలామంది పండితులు కారు, సంగీతంలో కానీ సాహిత్యంలో కానీ రెండిట్లోనూ కారు. కానీ వాళ్ళు సినిమా పాటల్లో ఒక ఆనందాన్ని వెతుక్కుంటారు, ఆనందిస్తారు, దాన్ని మనసుకు పట్టించుకుంటారు, చాలా ఇతరులకు చెప్తారు, ఇంతటితో పంచుకుంటారు. దానికి వాళ్ళకి ఏముండాలి గుణం అంటే, మనము సినిమా సంగీతం వింటున్నప్పుడు మనకు ఉండాల్సిన గుణం ఏమిటి? అది ఒక్క మాటలో చెప్పారు ఆయన, శ్రవణ సంస్కారం. మనకు వినడం అనేది రావాలి, ఆ సంస్కారం అనేది మనలో ఉండాలి. మామూలుగా సంస్కృతంలో చెప్పాలంటే ఇది సహృదయ
సహృదయ అంటారు సంస్కృతంలో. ఆ సహృదయత మనలో ఉండాలి. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ శ్రవణ విన్నప్పుడు ఏ విషయాలని ఆ పాట నుంచి మనం గ్రహించాలి అని తెలిసి ఉండడం శ్రవణ సంస్కారం. కాబట్టి నేను ఒక పాట వింటున్నానంటే దానిలో సంగీతం ఎందుకు బాగుంది, సాహిత్యం ఎందుకు బాగుంది, అందులో ఉన్న మెలకువలు ఏమిటి, ఆ సంగీత దర్శకుడుకున్న ప్రత్యేకమైన ప్రతిభ ఏమిటి, ఇవన్నీ కూడా నేను ఆలోచించగలిగి నేను జీర్ణించుకోగలిగితే, దాన్ని నేను అర్థం చేసుకోగలిగితే నాకు శ్రవణ సంస్కారం ఉన్నట్టు. అది పెంచుకుంటూ పోతే మనం వింటూ పోతే మనకు తెలియకుండానే మనకు శృత పాండిత్యం కూడా వచ్చేస్తుంది. అంటే మనకు తెలియకుండానే సంగీతం గురించి సాహిత్యం గురించి ఇంతకుముందు లేని ఒక పాండిత్యం మనకు అబ్బుతుంది. ఈ ఒక్క వాక్యమే ఈ మొత్తం పుస్తకానికి కీలకమని నేను అనుకుంటా. రాజాగారి పుస్తకంలో చేసిన పని అదే. ప్రతి పాటకు సంబంధించి ఆయనకు సంగీతం తెలిసినంతగా సాహిత్యం తెలియదు. సంగీతం విషయంలో ఆయన మాస్టరు, నిజంగానే మాస్టర్ రాజానే ఆయన. ఇక్కడ సంగీతంలో మొట్టమొదటి సంగీతం తీసుకుని ఆయన అసలు పాట మొదలెట్టినప్పుడే ఆయన ఎలా మొదలెడతారు, పాటతోనే మొదలెడతారు. ఒక్కొక్క పాటకి రాస్తున్నప్పుడు కొన్ని సినిమాల్లో అన్ని పాటలు రాశారు, కొన్ని సినిమాల్లో కొన్ని పాటలు మాత్రమే ఎంపిక చేసుకొని రాశారు, తనకు బాగా మనసుకు పట్టినవి. నిజానికి ఆయన ఒక పరిశోధనా దృష్టితో రాస్తున్నాను, ప్రణాళికాబద్ధంగా రాస్తున్నాను అని ఆయన అనుకోలేదు. కానీ అనుకోకుండా ప్రణాళిక కుదిరింది. ఆయనకు తెలుసో తెలియకో ప్రణాళికాబద్ధంగానే రాశారు. ముందు సంగీతం గురించి రాయడం, అందులో ఎవరు సంగీత దర్శకుడు, సరే సమాచారం ఇవ్వడం మామూలే, సంగీత దర్శకుడు ఎవరు, పాట రాసింది ఎవరు, నటీనటులు ఎవరు. ఎందుకంటే సినిమా పాటలు మనం రాస్తున్నప్పుడు సినిమా పాటకు సినిమా కంటే బయట అస్తిత్వం తక్కువ ఉండదు. ఆ సినిమాలోనే దాని అస్తిత్వం ఉంటుంది. దాని నుంచి బయట కూడా అస్తిత్వం ఉండేంత అందంగా మన పాటలు ఎలా తయారయ్యాయి అని చెప్పదలుచుకున్నారు ఈయన. ఆ సినిమా లేదు, నేను చూడలేదు, కానీ ఆ పాట నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది ఎందువల్ల సాధ్యమవుతోంది, ఎందువల్ల అవుతోందంటే అందులో సంగీతము సాహిత్యము రెండు ఈ రకంగా కలిసి ఉన్నాయి కాబట్టి, వాటిలోని ప్రత్యేకత ఇది కాబట్టి, ఒక్కొక్క సంగీత దర్శకుడికి తనదైన ఒక బాణీ ఉంది కాబట్టి, ఆ బాణీని పట్టించే లక్షణాలన్నీ రాజాగారికి కరతలమలకం. ఏ సంగీత దర్శకుడిలో ఏ ప్రత్యేకత ఉందో, ఏ రాగాన్ని ఎవరు బాగా కూర్చారో, భాగేశ్వరిని ఘంటసాల అద్భుతంగా చేస్తాడు, భీం పలాసిని మోహన్ని ఎస్ రాజేశ్వరరావు అద్భుతంగా చేస్తాడు. ఈ విషయాలన్నీ ఆయనకు తెలుసు కాబట్టి అవన్నీ ఇందులో పెట్టి సంగీత దర్శకుడి పరంగా ముందు రాస్తారు. అది రాయడం కూడా ఎంత గొప్పగా రాస్తారు. ఈ సంగీత దర్శకుడు ఈ పాటను ఈ రాగంలో కూర్చాడు అని రాయడం మనలాంటి వాళ్ళని చేసే పని. కానీ రాజాగారు ఏం చేస్తారు, ఈ సంగీత దర్శకుడు ఇదే రాగాన్ని మరో పాటలో ఎలా చేశారు, అక్కడికి ఇక్కడికి తేడా ఏమిటి, గ్రహభేదం ఎలా చేశాడు, మోహన రాగంలో మధ్యమం రాకూడదు, రాజేశ్వరరావు మోహన రాగంలో మధ్యమం పెట్టి కూడా ఆయన మోహన రాగ ఛాయలు పోకుండా ఎలా చేశాడు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు, ఇవి తెలిసి ఉండడం. సాధారణంగా సినిమా పాటలు ఒకే రాగం మీద ఉండనే ఉండవు, అవి కలిపేస్తుంటాయి రాగాల్ని. వాటినన్నిటినీ గుర్తించగల నైపుణ్యం ఆయనకుంది. అందుకని సంగీతపరంగా మనం ఎలా అర్థం చేసుకోవాలో ఆ పాటను అద్భుతంగా రాస్తారు. సాహిత్యపరంగా వచ్చేసరికి ఊరికే సాహిత్యం గొప్పగా ఉంది అని రాయరు. ఎక్కడైనా అరుదైన పదం ఉందా, కొసరాజు, మల్లాది, సముద్రాల సీనియర్, సముద్రాల జూనియర్, ఈ నలుగురు చాలా అరుదైన తెలుగు పదాలు వాడతారు. ఆ పదాలన్నిటినీ ఈయన ఎత్తిపుచ్చుకున్నారు. ఈ పదాలు ఈరోజు వాడుకలో ఉన్నాయా? మీరు ఆ పాటలు వింటే, ఇందాక అన్నాను కదా సంస్కారము పాండిత్యము అని, ఈ పాటలు వింటే మనకు తెలిసేది అందంగా ఆనందంగా గడిపేయడం కాదు, మన కొత్త పదం వస్తుంది, కొత్త పదం తెలుస్తుంది, మన పద సంపద పెరుగుతుంది. ఎందుకంటే ఈ పాటల్లో వాడిన పదాలకు అర్థం ఏమిటని మనం వెతుక్కుంటాం వెళ్ళి. ఆయన చాలా వాటికి అర్థాలు ఆయనే ఇచ్చారు. ఇంతకుముందు ఎలా వాడారు, ఒక్కోసారి అయితే ఏ కావ్యంలో వాడారో కూడా, మనుచరిత్రలో వాడిన పదం అని కూడా ఇచ్చారు ఒక చోట, ఏ కావ్యంలో ఆ పదం దాంట్లో వాడారని కూడా ఇచ్చారు. అంటే సాహిత్యానికి సంబంధించింది కూడా ఆయన పరిశోధన చేశారు. నేను పరిశోధనాత్మకంగా రాయలేదు అని చెప్పుకున్నారు ఎక్కడో, కానీ నిజానికి ఆయన సాహిత్య విషయంలో ముఖ్యంగా పరిశోధన చెయ్యకపోతే అనుప్రాస ఎలా వాడారు అనేది అంత బాగా రాయగలిగేవారు కాదు. అంచెనుప్రాస ఆద్యనుప్రాస ఎలా వాడారు అని చాలా పాటల్లో రాస్తారు ఆయన. ఇవన్నీ కూడా అంటే ఒక పాటను అర్థం చేసుకోవడానికి మనలో ఉండాల్సిన సంస్కారం, నేను ఇందాక చెప్పినట్టు సంస్కారం, శ్రవణ సంస్కారం అనేది పెంపొందించుకోవడానికి ఏది కావాలి అనే దాని గురించి రాజాగారు చాలా విపులంగా రాశారు. ఆ తర్వాత ఆయన చెప్పాల్సిన ఇంకో విషయం ఉంది, అంటే ఏ విషయం మర్చిపోరు అనడానికి ఆయనకే తెలిసిన కొన్ని రహస్యాలు ఉన్నాయి. ఒక్కొక్క పాటని నాగేశ్వరరావు రసరాజ తగువారము కాదా ఎలా పాడాడు, ఎలా అభినయించాడు అనే దాని మీద ఒక పారాగ్రాఫ్ అదే. ఎందుకంటే అది ఘంటసాల కావాలంటే కాగితం పట్టుకొని చూసుకుని పాడచ్చు, నాగేశ్వరరావు కాగితం చూడడానికి లేదా, ఆయన నటిస్తున్నాడు, చచ్చినట్టు ఆ స్వరాలన్నీ వచ్చి ఉండాలి. నాగేశ్వరరావుకి ఏమో సంగీతం రాదు. అసలు ఎంత గొప్ప నటులో చూడండి, ఒక్క సీన్లో నటించినందుకే నాగేశ్వరరావుకి ఏమైనా ఇవ్వచ్చు. అలాగే జగదేక వీరుని కథలో శివశంకరిలో చేసినందుకు రామారావుకి ఇచ్చేయచ్చు.
అంటే ఆ నటన పరంగా కూడా చెప్తారు. ఎందుకంటే సినిమాలో ఒక పాటను మనం చూసి ఆనందిస్తున్నాము అంటే సంగీతం ముఖ్యం, సాహిత్యం ముఖ్యం, మూడవది ఏమిటి, అభినయం. అది కూడా కలిస్తేనే ఆ పాట సంపూర్ణమవుతుంది, సమగ్రం అవుతుంది. అందుకని జగదేక వీరుని కథలో పాటకి రామారావు అయితే రాగ నిర్దేశం దగ్గర కూడా రామారావే కూర్చున్నాడు. ఈ రాగం అయితేనే బాగుంటుందని పెండ్యాల గారు 2-3 రాగాల్లో చేస్తే భాగేశ్వరే బాగుంటుందని నిర్ణయించింది ఎన్టీ రామారావు. అప్పుడు ఆ రాగంలోనే చేశారు. అట్లాగే నాగేశ్వరరావు రసగరాజ తరుగువారం కథలు ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, ఎలా నేర్చుకొని పాడాడు అంటే అభినయం కూడా ఆయన తీసుకొని చెప్తారు. అంటే ఏవేవి ఒక గొప్ప పాటను చేస్తాయి, ఏ లక్షణాలు ఒక పాటను మనం మరిచిపోలేని గీతంగా తీర్చిదిద్దుతాయి అనేది రాజాగారికి చాలా క్షుణ్ణంగా తెలిసిన విషయం. అవన్నీ చెప్పడం మనలాంటి వాళ్ళకి సాధ్యం కాదు. ఒక సంగీత దర్శకుని అడిగితే తన పాట గురించి చెప్పచ్చు, ఒక గీత రచయితని అడిగితే తను రాసిన వాటి గురించి చెప్పచ్చు. కానీ అన్నిటి గురించి ఒక సమగ్రమైన అవగాహన ఉండి ఇదే రచయిత మల్లాది గారు ఒక సినిమా చిరంజీవుల్లో రాసిన పాట మరొక పాట ఎలా ఉన్నాయి, ఎంత దగ్గరగా ఉంది. నిజానికి తెల్లవార వచ్చే తెలియక నా స్వామి జానపద గీతం మూలాన్ని కూడా ఆయన ఇచ్చారు. అట్లాగే చక్కని దానా చిక్కని దానా ఇంకా అలకైనా ఆ పాటను పట్టుకొని శాంతినివాసంలో పాట అనుకుంటా, అది పట్టుకొని దాని మూలం ఏమిటి, దిల్ దేక దేకో హిందీలో రఫీ పాట, దానికి ఒక ఇంగ్లీష్ మూలం ఉంది. ఆ మూలాన్ని కూడా పట్టుకున్నారు రాజాగారు. అంటే ఆయన ఎంత వెనక్కి వెళ్తారో, ఎంత లోతుగా చూస్తారో ఒక్కొక్క పాటని ఆలోచించుకోండి. ఇలాంటి ఉదాహరణలు నేను చాలా ఇవ్వగలను, నాకు టైం లేదు కాబట్టి ముగిస్తాను. కాబట్టి ఇలాగా ఆయన పాట మీద పరిశోధన నిరంతరం చేసిన వ్యక్తి. ఒక పాటను ఆనందిస్తున్నాను అంటే నేను ఆనందిస్తున్నాను అని అనుకుని మనం ఆనందిస్తూ ఊరుకుంటాం. ఎందుకు ఆనందిస్తున్నాం అనే ప్రశ్న వేసుకున్నారు రాజాగారు. అది వేసుకున్నప్పుడు వచ్చిన పుస్తకమే ఆపాతమధురం. ఎందుకంటే ఈ పాట ఇంత అందంగా రావడానికి ఒక దర్శకుడు, ఒక సంగీత దర్శకుడు, నటుడు, గీత రచయిత వీళ్ళందరి నిజానికి సినిమాటోగ్రఫర్ దగ్గర కూడా రాస్తారు ఆయన కొన్ని సినిమాలంటే చాలా పార్షియాలిటీ. కొన్ని పాటలను ఆయన రాసిన పద్ధతి చూస్తే కనుక మనం కూడా ఆ పాట వినకపోయినా, ఉదాహరణకి ఇది మందార మకరంద మాధుర్యమున రేలు మధుపంపు ఓవునే మదనములకు, భక్త ప్రహ్లాదలో సుశీల, ఆ పాట మీద ఆయన రాసింది చదవండి, మీరు కూడా కళ్ళనీళ్ళు అరుస్తూ చదువుతుంటారు ఆ పాట గురించి. అంత అద్భుతంగా వర్ణిస్తారు ఆ పాట గురించి. ఆయన రస జగత్తులో పడిపోయి మనల్ని కూడా రస జగత్తులో పడేలా చేస్తారు. ఎవరు? విశ్లేషణ చేస్తూ. మామూలుగా కవి చేస్తాడు ఆ పని, విశ్లేషకుడు చేయుడు. కానీ రాజాగారి రచనలోని ప్రత్యేకత ఏమిటంటే ఆయన విశ్లేషణ కూడా రసవంతంగా చేయగలరు, రసవత్తరంగా చేయగలరు. కాబట్టి ఆ విశ్లేషణ చదివిన తర్వాత నాకు చాలా నచ్చింది వీళ్ళ ఆలోచన. వెంటనే పాట వినడానికి అనుకూలంగా QR కోడ్ పెట్టామన్నారు. నిజంగానే పాట వింటూ ఆయన రాసింది చదువుతూ మనం ఉంటే కనుక మనం మరో లోకంలోకి వెళ్ళిపోయి కొంతసేపు అయినా ఈ లోకాన్ని మర్చిపోతామని, ఈ లోకాన్ని మర్చిపోవాలనిపించే క్షణాలే ఎక్కువ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. కాబట్టి దీన్ని మర్చిపోయి ఆ రస జగత్తులో మనము ఉండిపోయి అటువంటి రస జగత్తులో మనకు ప్రవేశాన్ని, ఆ సంస్కారాన్ని మనకు కలిగించిన రాజాగారికి ధన్యవాదాలు చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ మృణాలిని కూడా మాలాంటి వాళ్ళని మనలాంటి సామాన్య మానవులతో ఆమె కలుపుకుంది. అది ఆమె మోడెస్టీకి ఒక హ్యూమిలిటీకి ఒక నిదర్శనం అనుకుంటాను. కానీ ఆమె రాసిన పుస్తకాలు అద్భుతం. ఆమె రఫీ గురించి ఒక పుస్తకం రాసింది, అది మీకు దొరకకపోతే నాకు ఫోన్ చేయండి, నేను పంపిస్తా. ఓకే, అద్భుతంగా రాసింది మృణాలిని. సభాముఖంగా మరొకసారి వీరతాడు వేస్తున్నాను. యా, మొన్న అమెరికా నుంచి వచ్చిన ఫ్రెండ్స్కి తలా ఒక కాపీ ఇచ్చాను, వాళ్ళందరికీ చాలా బాగా రాశారు. తాంబూలం ఇస్తారు. ఓకే, యా, ఒకటి నీ పుస్తకాలు మా ఆవిడికి మటుకు చదివినిపించట్లా. ఎందుకంటే ఆ వ్యంగ్యం అలవాటు చేస్తుంది అనుకో, నా బతుకు బస్ స్టాండ్. అందుకని ఆ పుస్తకాలు చెప్పాను. సో ఇప్పుడు ప్రసంగాలు. ఆంధ్రదేశంలో ఎస్పెషల్లీ రవీంద్ర భారతిలో వరద బాధితులు, తుఫాను బాధితులు ఉన్నట్టు ప్రసంగ బాధితులు ఉంటారు. గంటల ప్రసంగం, 10 నిమిషాలు మ్యూజిక్ అంతే. కాబట్టి అలా ఏం చేయము. ఇవాళ నేను సింపుల్గా అరగంటే మాట్లాడతా, ఎందుకంటే ఇది నా ఆడిటోరియం కాబట్టి. ఓకే, సో ఈ ఆపాతమధురం మొదటి సంపుటి నేను, నా క్లాస్మేట్ భార్గవి, మేమిద్దరం ఉండి ఆ పుస్తకాన్ని ముందుకు తీసుకొచ్చాం. అది శ్రేష్ఠ మర్చిపోయినట్టుంది. ఓకే,
బట్ నేనేంటంటే ఇప్పుడు మనం పెద్దవాళ్ళని చూసి ఇమిటేట్ చేస్తుంటాం. మా పక్కన వరప్రసాద్ రెడ్డి బాబా పుస్తకాల మీద పుస్తకాలు అచ్చొత్తిస్తుంటే నేను కూడా ఉడతా భక్తిగా ఒకటి వేస్తారని ఆ పుస్తకం వేయించాను. అది చాలా పాపులర్ అయింది. అండ్ రాజా గారు నాకు ఆ రకంగా పరిచయం. తర్వాత హాసం ఎడిటర్గా తర్వాత 2-3 సార్లు కలవడం జరిగింది ఆయనతోటి. తర్వాత ఆయన వెబ్సైట్ నాకు చాలా ఇష్టం. అది ఇంకా రన్ అవుతుందని నిన్న మనం ఓపెన్ చేసి చూశాను. కొన్ని ఉంది వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, బట్ దాంట్లో కొన్ని లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు. నా సలహా, నా రిక్వెస్ట్ అది వెబ్సైట్ కంటిన్యూ చేయించండి, ప్రొఫెషనల్స్ ఎవరైనా పెట్టి. ఓకే, చాలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దాంట్లో. ఓకే, యా. తర్వాత ఆ వెబ్సైట్ స్ఫూర్తిగా రాజా గారితో చెప్పాలంటే నేను ఆయన తెలుగు వాళ్ళకి అమీర్ సయాని లాంటి వాడు. బినాకా గీత్మాల్ అమీర్ సయాని మీ అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఆయన. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా బోల్డ్ అయిన అద్భుతమైన పుస్తకాలు వచ్చాయి. వరప్రసాద్ రెడ్డి గారు అన్నట్టు 61 to 71 ఇంకొక డికేడు రాసి ఉంటే బాగుండేది. శర్మ గారు మీరెందుకు రాయకూడదు? మేమందరం పక్కన కూర్చొని మీకు మిగతా సపోర్ట్ అంతా ఇస్తాం, మీరు మాట్లాడండి. మీ దగ్గర నుంచే రావచ్చు ఆ పుస్తకం. కాగితం పెన్ కూడా మీరు ఇప్పుడు డిక్టేషన్ చేయండి సార్. సీరియస్గా శర్మ గారు, నేను మనిషిని పెట్టి పంపిస్తాను మీ దగ్గర, మీరు డిక్టేట్ చేసి చెప్పండి, అది ఒక బుక్ వేద్దాం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు, రాజా గారు లాంటి వాళ్ళు ఎవ్రీడే కనపడరు మాకు. పుస్తకాలు అచ్చొచ్చడానికి మేము చాలామంది ఉంటాం, బట్ దాంట్లో కంటెంట్ రాయడానికి మీలాంటి వాళ్ళు చాలా అరుదు. సో నేను మా క్లాస్మేట్ భార్గవి కలిసి సంగీత సాహిత్య నైవేద్యం అని ఒకటి మొదలెట్టాం పాడ్కాస్ట్. దానికి కూడా స్ఫూర్తి ఇవి పాటలు ఇవే. తర్వాత మీరందరూ వచ్చి ఈ పుస్తకాన్ని వెబ్సైట్లో ఓపెన్ చేయడం కానీ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం కానీ చాలా గొప్ప విషయం. తర్వాత వాళ్ళ పెద్దమ్మాయి శ్రేష్ఠని సభాముఖంగా అభినందిస్తున్నాను. అమెరికాలో ఉండి ఆ లెగసీని పట్టుకొని వరప్రసాద్ రెడ్డి గారిని కూడా ఇంప్రెస్ చేసి ఇంత బుక్ తీసుకొచ్చిందంటే ఘటికురాలని తప్పక నమ్మక తప్పదు. ఓకే శ్రేష్ఠ, కంటిన్యూ దిస్ లెగసీ. ఓకే, యా. సో నెక్స్ట్ వరప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. పుస్తకం గురించి మృణాళి గారు అద్భుతంగా చెప్పేశారు. మిగతా చదివితేనే మంచిది చెప్పడం కంటే. కానీ రాజా గారి గురించి 2 మాటలు చెప్పాలి. ఆయన ఒక అరుదైన వ్యక్తి. ఆయన సినిమా సంగీతం కోసం ఆయన కలవరించారు, పలవరించారు. అది ఆయనకి వ్యసనం. వ్యసనం అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్. అంటే ఇక అది లేకుండా ఆయన ఇక ఏది ఊహించలేడు. ఎక్కువ భాగం జీవితంలో చాలా భాగం సంగీతం పట్ల, అదే సినిమా సంగీతం పట్ల చాలా శ్రద్ధగా, చాలా ఓపికగా చాలా సేకరించారు, అవగాహన చేసుకున్నారు. వాటిని తనలో దాచుకోవడమే కాకుండా అక్షరీకరించి జాగ్రత్త చేశారు. అదొక చరిత్ర. మన భారతదేశంలో శాస్త్రీయ సంగీతం అనేది ఒక మహోన్నతమైనటువంటి సంప్రదాయం, మన సంస్కృతిలో భాగం. అది దానికి శాస్త్రం తెలిసి ఉండాలి. అందరూ శాస్త్రం నేర్చుకోలేరు కాబట్టి జనపదంలో లలిత సంగీతం వచ్చింది, జానపదాలు వచ్చినాయి. నాలాంటి పామర్లు విని ఆనందించడానికి ఆ సంగీతం సరిపోతుంది. అంటే శాస్త్రీయం వినొద్దని కాదు, దాన్ని విని ఆనందించేంత పరిణితి లేనప్పుడు లలిత సంగీతం కానీ, జానపద సంగీతం కానీ, సినిమా సంగీతం కానీ. సినిమా సంగీతం కూడా ప్రారంభంలో, సినిమాల ప్రారంభమైన తొలి రోజుల్లో శాస్త్రీయంగానే ఉండేవి. కాలానుగుణంగా శాస్త్రాన్ని అనుసరిస్తూనే, దానికి ఉన్న పరిమితులు పాటిస్తూనే మర్యాదపూర్వకమైనటువంటి కొంత రాగ సంక్రమం చేశారు. అంటే శ్రావ్యత కోసంగా చేయాల్సి వచ్చింది. అలా ఎవాల్వ్ అయ్యి క్రమేణా శ్రావ్యతకే ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. సాహిత్యంలో కూడా చాలా పెద్ద మార్పులు, సినిమా సంగీతానికి కావ్యగౌరవం కల్పించినటువంటి మహానుభావులు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వేటూరి నారాయణ రెడ్డి గారు, దాశరథి, ఇటీవల కాలంలో చంద్రబోస్, అనంత శ్రీరామ్, ఇలాంటి వాళ్ళంతా
అద్భుతంగా రాశారు. అయితే ఒక సినిమా సంగీతంలో మనసు పెట్టి దాంట్లో ఉన్న సాహిత్యాన్ని, సంగీతాన్ని, పాడిన వాళ్ళని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆర్కెస్ట్రాలో కూడా ఎవరు ఫ్లూట్ వాయించారు, ఎవరు వీణ వాయించారు, ఎవరు సంతూరు, ఆ బిట్ ఎలా ఉంది, ఏ రాగానికి అది ప్రతీకగా అక్కడ పెట్టారు అన్నటువంటి కూలంకషమైనటువంటి చిన్న చిన్న విషయాల్ని ఒడిసి పట్టుకున్నటువంటి వాడు రాజా. అది ఒక ప్రత్యేకమైనటువంటి ఆయనకున్న టాలెంట్. అందరం వింటాం, మనం ఒక పాట విన్నప్పుడు పాట బాగుంది అంటాం, దాంట్లో ఎవరు ఫ్లూట్ వాయించారో మన అవసరం లేదు, దానికి ఏ రాగంలో చేశారో కూడా మనకు చాలామందికి అవసరం లేదు. అక్కడక్కడ తరచుగా కొంతమందికి ఓహో ఇది పలానా రాగం కదా అందుకని బాగుందేమో అనుకునే వాళ్ళు ఉంటారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ కేవలం పాట బాగుంది అనుకుంటారు. కానీ నిజంగా దాంట్లో ఉన్నటువంటి రసాన్ని అనుభవించాలంటే ఇలాంటి రాజాగారి లాంటి వాళ్ళు చెరుకుని నోట్లో పెట్టి నవిలితే ఎంత రసం వస్తుంటుందో అలా ప్రతి విషయాన్ని, ప్రతి సందర్భాన్ని మృణాల్ గారు చెప్పారు. ఈ పాట నేపథ్యం, ఈ పదం ఎందుకు వాడారు, ఈ పదం ఎందుకు వాడలేదు, రాజేశ్వరరావు గారు మోహనంలో ఎన్ని రకాల వేరియేషన్స్ చేశారు, ఇట్లాంటివన్నీ కూడా ఆయన విశ్లేషించి చెప్పి బార్డర్ లైన్లో ఉన్నటువంటి నాలాంటి వాళ్ళని ఆ సంగీతం పట్ల నెట్టినటువంటి కృషి వారిదే, రాజాగారిదే. అదంత తేలికైన విషయం కాదు. రాసిన వాళ్ళు దాని గురించి పట్టించుకోలేదు, సంగీతం చేసిన వాళ్ళు దాని గురించి మాట్లాడలేదు, పాడిన వాళ్ళు మర్చిపోయారు, నటించిన వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని. దాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉన్నటువంటి సొగసులు, దాంట్లో ఉన్నటువంటి అందాలు, దాంట్లో ఉన్నటువంటి రుచులు మనకు విడమర్చి చెప్పి రాసి చదవండి, వినండి అని చెప్పినటువంటి రాజా వందనీయుడు. తప్పకుండా వారికి మనం ఇవాళ ఇక్కడ లేకపోయినా ఆయన చేసిన కృషికి మనం ధన్యవాదాలు తెలపాలి. దాన్ని జాగ్రత్త చేసి అక్షరీకరించి పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళ అమ్మాయి శ్రేష్ఠకి నా అభినందనలు. ఇందాక గురవారెడ్డి గారు ఒక మాట అన్నారు, శ్రేష్ఠ వరప్రసాద్ గారిని కూడా ఒప్పించి చేసిందని. ఆమె ఒప్పించలేదు నన్ను. అసలు ఆయనకే మాట ఇచ్చాను. గత ఆపాత మధురం తొలి వాల్యూమ్ గురవారెడ్డి గారు ప్రచురించినప్పుడు ఆ శాంత ఆడిటోరియంలో, పాత హాస్పిటల్లో నేనే అన్నాను, ఆ సభకు నేను వచ్చున్నాను, మీరు 55 నుంచి 2000 వరకు స్వర్ణయుగం సినిమా సంగీతానికి వాటి గురించి రాయండి అంటే ఆయన 61 వరకే రాసి నాకు సమయం అయిపోయిందని వెళ్ళిపోయారు. ఆయన కానీ రాసుంటే మనకి ఇంకా ఎన్నో గొప్ప పాటల గురించి ఎంతో విషయం తెలిసేది, ఎంతో మాధుర్యాన్ని మనం కోల్పోయామని నా అభిప్రాయం. ఇప్పుడు ఆ రకంగా రాయగలిగిన వాళ్ళు, ఆ రకమైనటువంటి ప్రతిపత్తి కలిగిన వాళ్ళు వెతుక్కోవాలి. ఇప్పుడు గురువార్ ద్వారా తెలిసింది, శాస్త్రి గారు, శర్మ గారు ఆయన హిందీ పాటల కొరకే పరిమితం, మరి తెలుగు పాటలు అన్నీ. అలాంటి వాళ్ళు పూనుకుంటే తప్ప మళ్ళీ మనం కోల్పోయిన 61 నుంచి 2000 వరకు అంటే, కానీ 2000 మించి ఎవరు రాయకండి. 2000 తర్వాత వద్దు. 2000 తర్వాత యువతరం స్వరం మారింది, తీరు మారింది, పాట మారింది. పాట లేదు, భూతే ఉంది, స్వరాలు లేవు, అపస్వరాలే ఉన్నాయి, కేకలే ఉన్నాయి, శబ్దం ఉంది, సంగీతం లేదు. అలాంటి ఈ ఇనప యుగం 2000 నుంచి 25 వరకు ఎక్కడన్నా ఒకటి పొరపాటున ఒక మంచి పాట వస్తుందేమో. ఎలాంటి డర్టీ పాట కన్నా కూడా ఇవాళ అవార్డులు వస్తున్నాయి. అందువల్ల 2000 నుంచి మాత్రం ఎవరు రాయకండి. ఒకవేళ రాస్తే నన్ను పిలవకండి, నేను రాను, కూర్చోను. నువ్వు రాసినా కూడా రాను, నేను నీ ఆడిటోరియంలో పెట్టినా రాను. రాజా గారు మాకు ఎంబీఎస్ ప్రసాద్ గారి ద్వారా పరిచయం. మేము హాస్యం అని పెట్టాలనుకున్నప్పుడు, హాస్యం ప్లస్ సంగీతం కలిపి హాస్యంగా రూపొందించాలనుకున్నప్పుడు ఎంబీఎస్ ప్రసాద్ సంగీతం గురించి మీకు నాకు ఆసక్తి ఉందే కానీ మనకేం తెలియదు, దాంట్లో మహా నిష్ణాతుడు ఉన్నాడు ఒక ఆయన రాజా అని పట్టుకొచ్చారు. ఆయన వార్తలు రాసేవారు, చదివాను వాటిని, చాలా బాగుంది. అవి ఆయన గారు ఉంటే ఈ పేపర్ మనం దానికి మంచి పుష్టి వస్తుంది. సంగీతం 50% కేటాయిస్తే మిగతా హాస్యం నేను, ముళ్ళపూడి రమణ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు మేమంతా కంట్రిబ్యూట్ చేస్తాం దానికి అని అన్నారు. ఆ రకంగా నాకు పరిచయం. వచ్చారు,
నిజానికి హాసం పత్రికకి చాలా పేరు వచ్చిన కారణం రాజాగారు, ఎంబీఎస్ ప్రసాద్ రాసినవి, బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహించినటువంటి పదబంధం, ముళ్ళపూడి గారి అనేక వ్యాసాలు, భరణి గారు కూడా కొన్ని రాశారు హాస్యంగా. బాగా జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే, అది చెప్పాలి మీకు, నన్ను ప్రతి వేదికలో ప్రతి ఒక్కరూ వాళ్ళ అసంతృప్తి నాకు చెప్తారు. ఎందుకు మీరు హాసం మానేశారు, నాకు కొన్ని మెయిల్స్ కూడా వచ్చేవి, డబ్బుల కోసం అంత ఆలోచిస్తారా మీరు, మేము అనుకోలేదే, డబ్బులు ఖర్చు అయిపోతాయని మీరు మానేశారట. అది నిజం కాదు. నిజానికి ఇప్పటికీ హాసం తరపున పుస్తకాలు వేస్తూనే ఉన్నాం, పక్షపత్రికగా రావట్లేదే. కానీ దానికి కారణం ఏంటంటే రాజాగారే. ఆయన మధ్యలో ఇది స్వయం ప్రతిపత్తి సాధించలేకపోయింది, సస్టైనబిలిటీ లేదు, నేను ఎవరిని అడ్వర్టైజ్మెంట్లు అడగను, ఆయన ఎవరిని అడిగేవారు కాదు, ఆయన ఎవరిని ఏది అడిగేవారు కాదు, ఆయన అనుకున్న పద్ధతిలో ఆయన రాసుకుపోయేవారు అంతే. అది ఒక లక్షణం, మంచి లక్షణం ఇది. దానికి అడ్వర్టైజ్మెంట్లు వచ్చేవి కావు. సుమారుగా 48 లక్షలు ఖర్చు పెట్టాం, అయినా అది తీరుతెన్ను లేదు. ప్రతి ఒక్కరూ 10 పుస్తకాలు పంపించు, 50 పుస్తకాలు పంపించు, మా స్టాఫ్కి ఒక 40 పంపించు అనేవాళ్ళు. కానీ ఒక్కరు కూడా ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు. షాపుల్లో కొనుక్కున్న వాళ్ళే. సెల్ఫ్ సస్టైనింగ్ లేదు కాబట్టి ఎంబీఎస్ ప్రసాద్ గారు దీనికి అడ్వర్టైజ్మెంట్లు ఉండకపోతే కష్టం అని చెప్పని పదే పదే వాళ్ళిద్దరూ, నేను ఇప్పుడు అక్కడికి ఆఫీస్కి వెళ్ళేవాడిని కాదు హాసం, కేవలం నేను దానికి సపోర్ట్గా ఉన్నానే. కానీ నిర్వహించింది వాళ్ళిద్దరే, రాజా గారు, ప్రసాద్ గారు. వాళ్ళిద్దరి మధ్య ఈ ఒత్తిడి స్టార్ట్ అయింది. ఈ పత్రిక నడపడానికి మనం అడ్వర్టైజ్మెంట్ తీసుకురాకపోతే కష్టం, వరప్రసాద్ గారు ఎంతకాలం ఈ భారాన్ని మోస్తారని వాళ్ళు నిర్ణయించుకొని దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టేశారు. అంతేగాని నేను పెట్టింది కాదండి, నేను డబ్బులకి వెరిచి వెళ్ళిపోలేదు, ఇవాళకి హాసం తరఫున ఖర్చు పెడుతూనే ఉన్నా. అయితే రాజాగారు లేకుండా హాసం నడపలేము, ప్రసాద్ గారు లేకుండా హాసం నడపలేము. వాళ్ళిద్దరూ 2 కళ్ళు. ఎటొచ్చి వాళ్ళ అభిప్రాయాల్లో 2 కళ్ళే మా అమ్మ నా భార్య, కానీ ఒకరినొకరు చూసుకుంటే చాలా వికృతంగా ఉంటుంది. ఈ కన్ను ఒకదాన్ని కూడా చూసుకుంటే నన్ను భరించగలరా మీరు? అలాంటి పరిస్థితి వాళ్ళిద్దరి మధ్య. భావ సారూప్యత లేదు. ఇద్దరూ టాలెంటెడే, ఆయన వరకు ఆయన టాలెంటెడే, ఈయన వరకు ఈయన టాలెంటెడే. నడిపే విధానంలో తేడాలు వచ్చినాయి. మరి వాళ్ళని నేను సయోధ్య చేసేంత సహనము, సమయం, ఓపిక నాకు లేకపోయింది. రాజాగారు ఆయన సంగీతము, ఆ పాట, దాని నేపథ్యం, దానికి సంబంధించినటువంటి వాటిలోనే నిమగ్నం అయిపోయిన వారు. ఆయన దానికోసంగా మిగతా అన్నీ త్యాగం చేసేసారు. ఇది అనవచ్చునా అనకూడదా అని కూడా అనుకోలేదు. మనం 10 మందితో కలిపిపోదామని చెప్పి కూడా అనుకోలేదు. ఏకవీరాన్ని విన్నారు కదా పేరు. అంటే ఏంటంటే ఆయన సామూహిక శక్తిగా తనొక్కడే, తను అనుకున్నదే నిబద్ధతగా ఉండేవాడు. తను అనుకున్న నమ్మిన సిద్ధాంతం కోసమే ఉన్నారు ఆయన. అలాంటి వాళ్ళు జీవితంలో చాలా కష్టపడతారు. ఆయన చాలా కష్టపడ్డాడు. బహుశా ఈయన ఏది పట్టలేదు. దానికి పాట తప్పితే కుటుంబం కాదు, మిత్రులు కాదు, సమాజం కాదు, ఎవరితో ఆయన అడ్జస్ట్ కాలేదు. ఆయన వరకు ఆయన పాట దానికే పరిమితమై జీవితం అంతా దానికే అంకితం చేసి జీవించిన వ్యక్తి ధన్యుడే. కానీ కష్టం జరగలేదు. హాసం జరిగి ఉండాల్సింది. ఆయన పట్టుదల వల్ల, ప్రసాద్ ఆయనకున్న భేదాభిప్రాయం వల్ల హాసం నడవలేదు. అయినా ఆయన ఎన్నో దగ్గర పనిచేశారు. వార్తలో ఉన్నారు, మా టీవీలో ఉన్నారు, ఎక్కడెక్కడో ఉన్నారు. హాసం ఆ పత్రిక పేరే ఆయన ఇంటి పేరైంది. అందుకు నాకు చాలా సంతోషం, ఆయన కృతజ్ఞత. ఆయన కూడా ఆయనకు వచ్చిన గుర్తింపు కూడా హాసం పత్రికతో ఎక్కువగా. సో అలాంటి వ్యక్తులు ఈ సమాజానికి అవసరం. మంచి పాటని, మంచి సందర్భాన్ని, మంచి రసార్ద్ర హృదయాన్ని ఆవిష్కరింపజేయగలిగినటువంటి శక్తిమంతులు ఇలాంటి వాళ్ళు ఉంటే సమాజంలో ఈనాడు ఉన్నటువంటి ఈ రకమైన విపరీత ధోరణులు, ఈ టెర్రరిజం, ఈ అనీజినెస్, అసహనం, ఈ మనం వేదికలెక్కి మాట్లాడే బూతులు ఇవన్నీ ఉండవు. అలాంటి రోజులు మళ్ళీ రావాలంటే 10 మంది రాజాలు పుట్టాలి, పలాంటి శర్మలు పుట్టాలి. అవన్నీ వినగలిగే ఆసక్తి, ఆమె చెప్పారు శ్రవణ సంస్కారం ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కావాలి. అలాంటి రోజులు వస్తాయని ఆశిస్తాను. నమస్కారం.
వరప్రసాద్ రెడ్డి గారి అభిమానం తీయగా ఉంటుంది, ఆయన కోపం కారంగా ఉంటుంది. 2000 తర్వాత ఉన్న వాళ్ళందరినీ శపించారు, కానీ ఇక్కడ 2000 తర్వాత ఉన్న అద్భుతమైన కళాకారు పైన స్టేజ్ మీద పట్నాయక్ ఉన్నాడు, అక్కడ భాస్కర్ భట్లు ఉన్నాడు. ఓకే బావా, తప్పుది తప్పు. అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నారు, ఇద్దరున్నారు గుళికలు. 2000 తర్వాత కూడా మంచి సాహిత్యం ఉంది. బట్ నువ్వు అన్నట్టు కొన్ని వెతుక్కోవాల్సి వచ్చింది అంతే. బట్ ఉంది, మంచి సాహిత్యం ఇప్పటికీ ఉంది, మంచి మంచి పాటలు ఇప్పటికీ వస్తున్నాయి, దొరుకుతున్నాయి. సో ఈ సందర్భంగా భాస్కర్ భట్ల ఒక్కసారి సమోసా పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి మంచి సమోసా తింటే మాట్లాడడం కష్టం. ఓకే రండి, ఒక్క 2 నిమిషాలు. భాస్కర్ భట్ల గారు మంచి లిరిసిస్టు, మంచి మంచి సినిమాలకు రాశారు. అంటే అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, వంశీ సినిమా, అటువంటి వాళ్ళు మంచి మంచి సినిమాలు, బొమ్మరిల్లు, చాలా మంచి పాటలు రాశారు భాస్కర్ భట్ల. నిన్ను ఉపయోగించుకుంటున్నాం, ఒక 2 నిమిషాలు మాట. వరప్రసాద్ రెడ్డి గారు తిట్టండి, పర్లేదు. 2000 తర్వాత. అందరికీ నమస్కారం అండి. రాజా గారు నాకు బాగా చాలా ఆత్మీయులు. ఎందుకంటే నేను పూర్వాశ్రమంలో జర్నలిస్ట్గా పనిచేశాను ఈనాడు సంస్థలో దాదాపు 7.5 సంవత్సరాలు. సో అప్పుడు రాజా గారు వార్తలో ఉండేవాళ్ళు. సో ఆ విధంగా రోజు రెగ్యులర్గా కలిసేవాళ్ళం ఆడియో ఫంక్షన్స్లో. ఆయన రాసే రివ్యూలు కూడా బాగుంటాయి, ఆడియో రివ్యూస్. సో ఇప్పుడు ఈ కార్యక్రమం ఆపాదమధురం రాజా గారి పెద్దమ్మాయి శ్రేష్ఠ ఈ పుస్తకాన్ని పూనుకొని వెలువరించడం చాలా గొప్ప విషయం. అలాగే గురువారెడ్డి గారిని, వరప్రసాద్ రెడ్డి గారిని ఎప్పుడో కలిసి ఉంటాను గుర్తులేదు, కానీ చాలా దగ్గరగా చూస్తూ మాట్లాడే అవకాశం. అలాగే శర్మ గారికి నమస్కారం. ఆర్పి గారు, అదే సార్, ఏం మాట్లాడాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. మృణాలని గారు చాలా బాగా మాట్లాడారు. అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందాక గురువారెడ్డి గారు అన్న టాపిక్ వస్తే 2000 సంవత్సరం నుంచి కూడా ఒక 90s 2000 ఆ ఏరియాల్లో ఆ టైంలో వచ్చిన పాటలు విని నేను కూడా సిగ్గుపడుతుంటాను. సిగ్గుపడి అలా సిగ్గుపడకుండా ఈ జనరేషన్ పాటలు వినాలంటే ఏం చేయాలని ఆలోచిస్తూనే రాస్తున్నాం ఈ జనరేషన్లో. ఎందుకంటే ఈ సంవత్సరం కూడా నేషనల్ అవార్డు వచ్చింది, చాలామందికి వస్తున్నాయి ఈ జనరేషన్ ఉన్న వాళ్ళకి. ఒక వేటూరు గారి తర్వాత అశోక్ తేజ్కి కానీ, రావాల్సినంత రాని మా సీతారామ శాస్త్రి గారు కానీ, ఆయన నేషనల్ అవార్డుకి అన్ని విధాలుగా అర్హుడు. ఆయన 2000 సంవత్సరంలో మొన్నమంటి వరకు ఉండి రాసిన ఆయనే. సో మనం 2000 సంవత్సరం నుంచి నిషేధిస్తే సీతారామ శాస్త్రి గారు నిషేధించాలి, అది అసలు మంచిది కాదు. అలాగే నేను గర్వంగా చెప్పుకున్న పాటలు కొన్ని రాశాను. ఒకలాలన ఒక దీవెన అని జోచితానందారు సినిమాలో కళ్యాణ్ మాలిక్ గారు సంగీతం. ఈ సందర్భంగా ఒక్కసారి ఆ లైన్లు చెప్పి ముగిస్తాను. ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున తీయ తీయని ప్రియ భావన చిగురించదా పొరపాటున కలబోసుకున్న ఊసులు ఏమైనవో అసలేమో పెనవేసుకున్న ప్రేమలు మెల్లమెల్లగా ఎటుపోయెనో ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున ఇంతకాలం దాచుకున్న ప్రేమని హాయిని కాలమేమి దోచుకోదు ఇమ్మని పెదవంచు మీద నవ్వుని ఊహించుకోవడం నీ పని నీ మౌనమే మాట్లాడితే దరి చేరుకోదామని ఒకలాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున
అందనంత దూరమేలే నింగికి నేలకి వాన జల్లే రాయబారం వాటికి మనసుంటే మార్గం ఉండదా ప్రతి మనిషి నీకే చెందడా ఈ బంధమే ఆనందమే నువ్వు మోసుకెళ్ళే సంపద ఒక లాలన ఒక దీవెన సడి చేయవాయద మాటున. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ మహామహులోని వేదిక మీద నన్ను పిలిచి ఆహ్వానించి మాట్లాడించినందుకు గురువారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. శర్మ గారు, దాదాపు ఒక 1 year పైన అయిందండి. శ్రేష్ఠ గారు ఒకసారి ఫోన్ చేసి ఒక పాట మా నాన్నగారు రాశారండి, ఆ పాట అయితే ఆయన కలెక్షన్లో లేదు, నాకు మీ దగ్గర ఉంటే పంపగలరా అని అడిగారు. అంటే ఏ పాటమ్మా అంటే చెప్పారు. చెప్తే అందమ్మా నా దగ్గర ఆ పాట అని చెప్పి నేను పంపించాను. తర్వాత ఆ సందర్భంగా ఆయన అడిగాను అన్నమాట. అప్పుడు ఈ రాజాగారు ఆపాతమదనం 2వ వాల్యూమ్ చేస్తున్నారు కదమ్మా, అది ఏమైంది అని అంటే, నేను చేస్తున్నా అంకుల్, అందుకోసమే ఇది అడిగాను అది అని. తర్వాత ఆ పాట పంపించిన తర్వాత కొన్ని ఆమెకు డౌట్స్ వస్తే అడిగారు. అప్పుడప్పుడు ఫోన్లు చేసి అడుగుతుండేవాళ్ళు ఆ డౌట్స్, నేను క్లియర్ చేస్తుండేవాడిని. తర్వాత దాదాపు 3 weeks బ్యాక్ నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, అమ్మ ఏమైంది, పుస్తకం అయిందా అంటే, అయిపోయింది ఏంటి అంకుల్, అది ప్రింటింగ్ కూడా అయిపోయింది, ఓపెనింగ్ సెరమనీ రిలీజ్ సెరమనీ కూడా పెట్టుకున్నాము, 21వ తారీఖు నేను హైదరాబాద్ వస్తున్నానని చెప్పారు. మంచిదమ్మా, ముందు వాల్యూమ్ నాకు డెడికేట్ చేశారు, ఈ వాల్యూమ్ అన్నా కనీసం వరప్రసాద్ రెడ్డి గారి కానీ లేకపోతే గురవారెడ్డి గారి కన్నా ఇచ్చావా అంటే, లేదమ్మా, లేదండి ఇది కూడా మీకే అన్నారు. అంటే ఏందమ్మా ఇట్లా చేసామంటే, మా నాన్నగారి కంటే మేము చాలా ఇష్టం అండి, అందుకని ఈ పుస్తకం కూడా మీకే ఇస్తున్నామని చెప్పారు. చాలా కష్టపడ్డారు, చెప్పారు ఉద్యోగం చేసుకుంటూ చేస్తున్న అంకుల్, అందుకని టైం పడుతున్నది, నెమ్మదిగా అవుతున్నది పని అని చాలా సంతోషించాను. ఈరోజు ఆ కార్యక్రమం జరగటం సంతోషంగా ఉంది. పట్నాయక్ రండి. ముందుగా ఈ కార్యక్రమానికి నాంది పలికిన శ్రేష్ఠ గారికి అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ నాకు పునర్జన్మనిచ్చిన గురువారెడ్డి గారికి, నాకు చాలా ఇష్టమైన వరప్రసాద్ రెడ్డి గారికి, సాహిత్యం అంటే ఏంటి అని మనందరికీ పరిచయం చేసిన మృణాలిని గారికి, అలాగే శర్మ గారికి పేరు పేరున అందరికీ నమస్కారం. నేను అందరికన్నా చిన్నవాడిని, వాళ్ళ పక్కన కూర్చునే అదృష్టం ఇచ్చినందుకు మా తల్లిదండ్రులకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటూ, రాజాగారు నాకు చాలా మోసం చేశారు. ఆయన వాళ్ళ పెద్దమ్మాయి ఈరోజు ఈ ప్రోగ్రాం చేస్తున్నందుకు ఆయన ఈ చైర్లో ఎక్కడో కూర్చొని ఉంటారు. అందుకు ఆయన చేసిన మోసం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. నేను స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ లాగా ఆయన స్వామియాజులైతే ఆయన వెంట లిటరల్గా ప్రతిరోజు పడేవాడిని. నాకు మీ హెల్ప్ కావాలి, పాట అనే ప్రోగ్రాం చేయాలనుకుంటున్నాను నేను. ఆ ప్రోగ్రాంలో అసలు మన సినిమాలో పాట ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అంటే, ఆన్ లొకేషన్ సాంగ్స్ పుట్టిన దగ్గర నుంచి ఈరోజు లేటెస్ట్ రికార్డింగ్ టెక్నిక్స్ వరకు టెక్నాలజికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, ఇన్స్ట్రుమెంటల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, కంపోజింగ్ పరంగా జరిగిన ట్రాన్స్ఫర్మేషను, అలాగే లిరికల్గా జరిగిన ట్రాన్స్ఫర్మేషన్, మొత్తం ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ మొత్తం చెప్దాము ఒక ప్రోగ్రాం ద్వారా. క్రొనాలజికల్గా చెప్దాం, అంటే టైం ఫ్రేమ్లో చెప్దాం.
అని నేను ఒక ప్రపోజల్ పెట్టాను. అది ఆయనకి నచ్చింది. దానికి నేనే యాంకరింగ్ చేస్తాను మొత్తం. అంటే అది ఒక ఆర్కైవ్ లాగా, ఇంకా మన తెలుగు పాట గురించి ఎవరైనా ఏమైనా అడిగితే అది అక్కడ దొరకాలి అనేలాగా ఉండాలి. అలా చేద్దాం ప్రోగ్రామ్, ఎంత లెంత్ వచ్చినా పర్వాలేదు అని నేను లిటరల్గా ఆయన వెంటపడ్డాను. ఐడియా చాలా బాగుంది, తప్పకుండా చేద్దాం అన్నారు. ఆయన అంటూనే ఉన్నారు కానీ నాకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయారు. అందుకు నాకు ఆయన మోసం చేశారు. సార్ మీరు ఎక్కడున్నా ఇది మాత్రం నేను గుర్తుపెట్టుకుంటా. ఎందుకంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానిలో కనీసం 5% అయినా ఈ బుక్స్ ద్వారా జనానికి తీసుకొచ్చారో లేదో నాకు తెలియదు. నేనేంటంటే కనీసం ఒక 60-70% అయినా మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని ప్రపంచానికి పరిచయం చేద్దామనే ప్రయత్నం చేసి ఆ రోజు మీ వెంట అలా పడ్డాను. కానీ సడన్గా ఒకరోజు మీరు చెప్పకుండా వెళ్ళిపోవడం చాలా బాధేసింది. కొన్ని మీరు రాసినవి కొన్ని ఆల్రెడీ శ్రేష్ఠ గారి దగ్గర పెట్టారు అని చెప్పారు. అవి నేను ఐ విల్ గో త్రూ దెమ్. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇప్పుడు శర్మ గారికి కూడా చెప్తున్నాను సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాత్రం దయచేసి లెట్ ఇట్ బి దేర్. అంటే మీ నుంచి నెక్స్ట్ తరాలకి కంటిన్యూ అవ్వడానికి మీ వంతుగా మీరు మ్యాక్సిమం మీరు ప్రపంచానికి ఇచ్చేయండి సార్. మీ తర్వాత తరానికి అది వెళ్ళాలి. వెళ్ళకపోతే అది తప్పు అయిపోతుంది మీ నుంచి. రాజాగారు చేసిన తప్పు మీరు చేయవద్దు. రాజాగారు నాకు చేసిన మోసం మీరు ఎవరికి చేయొద్దు. ఇది ప్రత్యేకంగా నేను చెప్తున్నా. ఎందుకంటే ఇది చాలా చాలా అంటే ఆయన జీవితంలో ఎంత డెడికేట్ అయ్యారు పాట కోసం అనేది దగ్గరగా ఉన్న మా అందరికీ తెలుసు. ఇప్పుడు ఇక్కడ సుబ్బారావు గారు, సురేష్ గారు, రవి గారు, భాస్కర్ భట్ల గారు, ఓం గారు, మా అందరికీ క్లోజ్గా చూసాం కాబట్టి మాకు తెలుసు ఆయన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉందనేది. ఎంత ఇన్ఫర్మేషన్ని ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయారన్న ఒక బాధ అయితే డెఫినెట్గా ఉంది. ఆ బాధని నెక్స్ట్ ఎవరైనా అంత ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా ఉండేవాళ్ళు తక్కువే ఉంటారు. బట్ డెఫినెట్గా కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అది ఇది చేయాలి అంటే డాక్యుమెంట్ చేయాలి అనే ఉద్దేశం. ఈ జనరేషన్ అంతా కూడా ఈ బుక్ ఫార్మేట్ కన్నా ఆడియో విజువల్ ఫార్మేట్కి ఎక్కువ అలవాటు పడి ఉన్నారు. అందుకు ఇలాంటి బుక్స్ని ఏవి ఫార్మేట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయాలని వరప్రసాద్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నా. దాని వరకు నేను ఏ రకంగా మీకు హెల్ప్ అవ్వగలను, ఐఎమ్ దేర్ సార్ ఫర్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. పట్నాయక్, మృణాలిని, శర్మ గారు వీళ్ళందరూ ఆ పాటని బతికించాలని, ఆ పాటని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని తపన వాళ్ళ ఒకరు. పట్నాయక్ ఈ మధ్య భగవద్గీత కదా పట్నాయక్, భగవద్గీత మంచి ఎపిసోడ్, చాలా బాగా చేసావు. నువ్వు నాకు పంపించారని నేను వినడం జరిగింది. డెఫినెట్గా నువ్వు అన్నట్టు పాట అన్న దాని మీద ఆర్కైవ్ చేస్తుంటే చాలా బాగుండేది. అది ఎంత రాజా గారు ఉండు మీరిద్దరు కాంబినేషన్లో నువ్వు అన్నట్టు ఆ టెక్నాలజికల్ ట్రాన్స్ఫర్మేషను, ఒకప్పుడు 100 మంది కూర్చొని ఒకే చోట వాయించడం, ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాయించి సింథసైజ్ చేయడం, అది కూడా ఒక గొప్ప టెక్నాలజికల్ ఇది కదా, చాలా బాగుండేది. బట్ మన అదృష్టం దొరికినంతవరకు దొరకటం. సో దాంతో ప్రసంగాలు అయిపోయినాయి, మా కాలం సమీపించింది. సత్కార కార్యక్రమం జరుగుతోంది. మధుసూదన్ శర్మ గారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం చాలా కష్టపడి వచ్చారు. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వరప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రుణం తీర్చుకోలేను. మృణాలి గారికి మా ఆత్మీయ అతిథులు ఇలా నిల్చో. ఆర్పి పట్నాయక్ గారికి చిరు సత్కారం. చాలా ధన్యవాదాలండి.
ఈవేళ భాస్కర్ భట్ల గారు ఈవేళ సర్ప్రైజ్గా వారికి వచ్చారు కాబట్టి వాళ్ళకి కూడా ఒక చిరు సత్కారం చేసేద్దాం. చాలా థ్యాంక్స్ అన్నయ్య గారు. మా నాన్నగారు ఊరు శ్రీకాకుళం అతను. సో నాకు ఇంకొక స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మరి గురువారెడ్డి గారికి సత్కారం మా అమ్మ యుక్త, మా చెల్లెలు కీర్తన చిరు సత్కారం చేస్తారు. సభాధ్యక్షత వహించిన ఇంత చక్కగా టైం చేసిన గురువారెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అమ్మా. వరప్రసాద్ రెడ్డి గారికి కూడా నమస్కారం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా అమ్మాయిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆఖరిగా మా నాన్నగారితో పనిచేసిన వాళ్ళకి నన్ను ప్రోత్సహించినందుకు, మా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ ఇక్కడ విచ్చేసినందుకు, నా కుటుంబ సభ్యులకి, శ్రేయోభిలాషులకి, సన్నిహితులకి, నా టీం, నా 5గురి టీం, నవీన్ ఉంటే పని అయిపోతుంది అంతే. నవీన్ ఉంటే చాలు. నేను ఎక్కువ మాట్లాడితే దిష్టి తగులుతుందేమో, సో నేను చెప్పను. నవీన్తో పనిచేసిన వాళ్ళందరికీ తెలుసు. థ్యాంక్ యూ నవీన్, వేర్ ఎవర్ యు ఆర్. పార్వతి గారు నా చాదస్తాన్ని చాలా భరించారు. విజయవాడ నుంచి వచ్చారు కేవలం ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వడం కోసం. మా నాన్నగారి అభిమానంతో 15 ఏళ్లుగా నాన్నగారు చేసిన ప్రతిదీ కూడా డిజిటైజ్డ్గా DTP చేసి కౌముదికి ఇవ్వడం కానీ, హాసంలో రాయడం కానీ, వీటన్నిటికీ కూడా పార్వతి గారు వేశారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రాజేష్ గారు ఎక్కడున్నారు? రాజేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఆ కవర్ పేజీ డిజైన్ అది అనుకున్నప్పుడు నేను నిజంగా హిరణ్యకశిపుని వరాల్లాగా అడిగాను. సన్సెట్ కావాలి, డే కాదు, నైట్ కాదు, సన్ ఉండకూడదు, డిజైన్ మధ్యలో వస్తుంది, నాకు గ్రాఫిక్లా ఉండకూడదు, నిజంగా ఫోటోలా ఉండాలి. అయిన చాలా ముప్పతిప్పలు పెట్టేశాను. నన్ను భరించినందుకు ధన్యవాదాలండి. నాకు బాస్టన్లోని శ్రీకాంత్ గోమటం గారు, బద్రీనాథ్ విస్సాప్రగడ గారు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చారు, చాలా హెల్ప్ చేశారు. స్వరాలున్న పాటలు నేను మళ్ళీ స్వరాలు విని దాన్ని కరెక్షన్ చేయడం కోసం నాకు సంగీత విద్వాంసుల కనెక్షన్ కావాల్సి వచ్చింది. దానికి శ్రీకాంత్ గోమటం గారు అని వీణా స్పెషలిస్ట్ అనమాట, ఆయన నాకు చాలా హెల్ప్ చేశారు ఈ పాటలు కరెక్షన్ చేయడానికి. థ్యాంక్ యూ అండి. ఇందులో ఫోటోల గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే 180 పైచిలుకు ఫోటోలు ఉన్నాయి. సంజయ్ కిషోర్ గారు ఒక 10% చేస్తే మిగిలిన 90% పైన దానికి ఇంకొక 500 రెట్లు మాకు ఫోటోలు ఇచ్చి నీ ఇష్టం వచ్చింది తీసుకో అని ఇచ్చిన రమేష్ పంచకర్ల గారికి ఎంత చెప్పినా తక్కువే ధన్యవాదాలు. ఎందుకంటే మంచి AI టూల్స్ యూస్ చేసి అన్ని ఫొటోస్ని డిజిటలీ ఎన్హాన్స్ చేసి చాలా క్లారిటీతో ఉన్న పాత ఫొటోస్ని నాకు అందించారు. మీరు పుస్తకం చూసి దాని ఇన్లే లోపల ఇన్నర్ కవర్లో ఉన్న ఫొటోస్ చూడండి, వెనకాల ఉన్న ఫొటోస్ చూడండి, మీకు చాలా అర్థమవుతుంది. అమృత మహాభాష్యం గారు, చిత్తరంజన్ గారు అమ్మాయి ఇక్కడ ఉన్నారండి, వాళ్ళ నాన్నగారి ఫొటోస్ నాకు ఇచ్చారు. నాకు వీణా గాయత్రి గారు, అశ్వత్థామ గారి ఫొటోస్ నాకు ఇచ్చారు. వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఈజ్ అమేజింగ్ ఫర్ దిస్ వన్. జీడిగుంట విజయసారథి గారు నిజంగా తీసిన సన్సెట్ పిక్చర్ ఫ్లోరిడా నుంచి ఆయన నాకు పంపించారు. అదే ఈ కవర్ పేజ్ సన్సెట్ పిక్చర్. ఇవన్నీ కాకుండా మా గోపి చిన్నాన్న అంటాను, మంగు రాజగోపాలరావు గారు, నేను చాలా మిస్ అవుతున్నాను. రాజగోపాల్ గారు నాన్నగారు మా ఆరోగ్యం బాగాలేక వైజాగ్లోనే ఉన్నారు, మా శ్రీనివాస్ చిన్నాన్న. సో ఆయన ఒక ఎడిటర్ కళ్ళతో చూసి మళ్ళీ బోల్డ్ తప్పులు ఉన్నాయమ్మా, ఇవన్నీ కరెక్షన్ చేసుకొని ఇలా వెంటనే పంపించగానే ఆయన పంపించారు. సో వీళ్ళందరూ లేకపోతే నేను ఈ పని చేసేదాన్ని కాదు. నేను జస్ట్ నిమిత్త మాత్రం నేను చేస్తాను అని అనుకున్నాను. చేయించిన వాళ్ళందరూ వీళ్ళందరూ చేయించారు, నేనేమి చేయలేదు. నేను జస్ట్ కోఆర్డినేట్ చేసి ఒక ముందుకు తీసుకొచ్చానంతే. వీళ్ళందరూ కాకుండా నేను ఎలా చేశానో అని అనుకుంటే, we can't add days to life, but I added life to my days. అది it happened only because of my life partner, మా ఆయన చక్రవర్తి. నా పిల్లలు ఎంత సహకారం అంటే, మా చిన్నోడు నేను లేకపోతే పడుకోడు, అయితే రాత్రి నాతో కూర్చొని ఇన్ని పాటలు విని 200-300 పాటలు వాడు కూడా నా ఒళ్ళో కూర్చొని విన్నాడు.
ఏమో ఫ్యూచర్లో ఏమవుతుందో తెలియదు, కానీ పడింది, సీడ్స్ పడ్డాయి. దానికి ఈ అవకాశం దొరికినందుకు కానీ నేను అదృష్టంగా భావిస్తున్నానండి. ఇవన్నీ కాకుండా నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ వాళ్ళందరి సపోర్ట్ లేకపోతే మేము మారల్గా ఇంత దూరం వచ్చి ఇంత ధైర్యంగా మాట్లాడగలిగేదాన్ని కూడా కాదు. నేను వక్తని కాదు, బట్ ఏంటో ఎలా మాట్లాడుతున్నానో నాకే తెలియట్లేదు. ఇదంతా జరుగుతోంది ఇలాగా. మా అమ్మ చివరిగా మొదటగా చెప్పాల్సింది అమ్మ. మా నాన్నని సపోర్ట్ చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం, అంతే. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ అమేజింగ్ ఆపర్చునిటీ అండ్ బిలీవింగ్ ఇన్ మీ. మీరు చెప్పినట్టు నేను ఫ్యూచర్లో వెబ్సైట్ కూడా నేను కంటిన్యూ చేసి దాన్ని ఇంకా ఒక ఆర్కైవ్ లాగా తప్పకుండా చేస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.